కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఆ పార్టీ చేస్తున్న ఫీట్లను ప్రస్తావించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన 2 ఏళ్ల తర్వాత వాస్తవ పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ గ్రహిస్తోందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ బైపోల్ కోసం అడ్డగోలు వాగ్దానాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. సినీ కార్మికుల కోసం ఇటీవల సీఎం రేవంత్ చేసిన వాగ్దానాలను గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకుంటామనే ప్రచారాన్ని ప్రస్తావించారు. ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వీధుల్లో మంత్రులు తెగ హడావిడి చేస్తున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా సిటీ గుర్తొచ్చిందా అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోతే ఆ పార్టీకి బుద్ధి వస్తుందని అభిప్రాయపడ్డారు. అప్పుడు మాత్రమే గత ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 హామీలు 420 వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి జూబ్లీహిల్స్ బైపోల్ సరైన వేదిక అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.